వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. వ్యూహాలు ప్రతివ్యూహాలు తెలంగాణ రాజకీయాలు మళ్లీ షురూ అయ్యాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేచిందా అన్న అనుమానాలు తెరమీదకొచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ముఖ్యమంత్రి రేవంత్ ను కలవడం హాట్ రాజకీయాలకు నాంది పలికింది. ఇదంతా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగమా? బీఆర్ఎస్ అగ్రనేతలకు ఎగస్ట్రాలు మాట్లాడకుండా ముందస్తు హెచ్చరికలు చేయడమా? ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని బీఆర్ఎస్ నేతలు మాటలు చెబుతూ ఉంటే అధికార కాంగ్రెస్ ఏకంగా చేతలు చేసి చూపెడుతుందా? పార్లమెంట్ ఎన్నికల ముందే ఎగిరిపోతే ఎంత బాగుంటుందన్న పాట కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకున్నారా? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి చల్లారకముందే జంపింగ్ల సీజన్ షురూ అయిందా? ఆపరేషన్ ఆకర్ష్ కు కాంగ్రెస్ తెరతీసిందా? ఇప్పుడు ఇదే అనుమానం కలుగుతుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే పాటకు కోరసిస్తూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్లోకి వెళ్తున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశామంటున్న ఈ ఎమ్మెల్యేల మనసులో అసలు ఏముందో కానీ బీఆర్ఎస్ గుండెల్లో మాత్రం దడ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ బీరాలు పలికిన నేతలంతా సీన్ రివర్స్ అయిందంటూ తెగ బాధపడిపోతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి చల్లారక ముందే జంపింగ్ల సీజన్ షురూ అయిందా? ఆపరేషన్ ఆకర్ష్ కు కాంగ్రెస్ తెరతీసిందా? ఇప్పుడు ఇదే అనుమానం కలుగుతోంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే పాటకు కోరసిస్తూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్లోకి వెళ్తున్నారనే అనుమానాలు పెరుగుతున్నాయి. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశామంటున్న ఈ ఎమ్మెల్యేల మనసులో అసలు ఏముందో గానీ బీఆర్ఎస్ గుండెల్లో మాత్రం దడ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ వీరాలు పలికిన నేతలంతా సీన్ రివర్స్ అయిందంటూ తెగ బాధపడిపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 2 నెలలైనా కాకముందే రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం తీవ్రతరమవుతోంది. 6 నెలల్లో ప్రభుత్వ పతనం ఖాయమంటూ ఒకరంటే బీఆర్ఎస్ను బొందపెట్టడం ఖాయమంటూ మరొకరంటున్నారు. అసలే బోటాబోటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నుంచి 4-5 లాగేస్తే ప్రభుత్వం పడిపోతుందని విపక్షాలు ఆలోచిస్తుంటే ప్రతిపక్షాలకే గాలం వేస్తోంది కాంగ్రెస్. ఎవరి చేతలు మాటలు ఎలా ఉన్నా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందా? సీఎం రేవంత్ అన్నంత పని చేస్తారా అన్న అనుమానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ నుంచి కన్నుగీటడాలు మొదలయ్యాయో లేదో కానీ ఎగిరిపోతే ఎంత బావుండు అనుకునే ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంటుందంటున్నారు. 30 మంది మాతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అంటే ఆల్రెడీ 12 మందిని బుజ్జగిస్తున్నట్లుగా బీఆర్ఎస్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి. ఎవరు చెప్పేది నిజమో కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం మాత్రం రచ్చ పుట్టిస్తోంది. మరి ఆ నలుగురితో మొదలైన రచ్చ చివరాఖరికి ఏ మలుపు తిరుగుతుంది? లోక్సభ ఎన్నికల సీజన్లో ఆపరేషన్ ఆకర్ష్ ప్రభావం ఏ పార్టీ మీద ఎంతెంత ఉండబోతోంది అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పుష్పగుచ్చం అందించి మరీ అభినందనలు తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్లో సీనియర్ నేతలు. పైగా కేసీఆర్, కేటీఆర్లకు సన్నిహితులు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి ఇటీవల ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని మరీ టికెట్ కేటాయించారు. మరో ఎమ్మెల్యే మాణిక్ రావు కేసీఆర్తో మంచి సన్నిహిత్యం ఉన్న వ్యక్తి. వీటన్నిటికీ మించి హరీష్ రావుకు మంచి గ్రిప్ ఉన్న మెదక్ జిల్లా నుంచే 4 ఎమ్మెల్యేలు రేవంత్ను కలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఈ 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారో, ఏం మాట్లాడారో తెలియదు కానీ వారు అలా వెళ్లి ఇలా వచ్చారో లేదో ఫోటోలు మాత్రం వైరల్ అయిపోయి రచ్చ జరిగిపోతోంది. ముఖ్యమంత్రితో మాటామంతి పేరుతో బయటకొచ్చిన ఆ 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గ్రూప్ ఫోటో తాలూకు రచ్చ కొనసాగుతుండగానే నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే కలిశాం, ఇందులో రాజకీయం లేనే లేదు అంటూ బీఆర్ఎస్ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చుకున్నారు ఆ ఎమ్మెల్యేలు. అయినా సరే ఆ 4 ముఖచిత్రాలపై అనుమానపు నీడలు వీడనే లేదు. ప్రోటోకాల్లో వివక్ష, నియోజకవర్గాల అభివృద్ధి, సెక్యూరిటీ పెంపు ఇలా ముఖ్యమంత్రి దగ్గర తమ కోర్కెల చిట్టా విప్పామన్నది ఆ 4 ఎమ్మెల్యేల మాట. నిజానికి ఇవన్నీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ ఎదుర్కొంటున్న సమస్యలే. పార్టీ హైకమాండ్ పర్మిషన్ తీసుకొని అందరూ కలిసి వెళ్తే ఆ లెక్క వేరుగా ఉండేది.
బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు. అంటే మీరు ఏ అంశాలు చర్చించారు? రాష్ట్ర ముఖ్యమంత్రిని అభివృద్ధి విషయంలో కలవడం జరిగింది. అంటే ఏ అంశాలు చర్చించారు? ప్రోటోకాల్ విషయంలో, సెక్యూరిటీ విషయంలో, అభివృద్ధి విషయంలో. అంటే మీరు అధినేతకు చెప్పకుండా వెళ్ళటం, పార్టీకి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా వెళ్ళటం, దాన్ని రకరకాల స్పెక్యులేషన్. కానీ పార్టీ అధిష్టానం మా మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మా వాళ్ళు తప్పు చేయరనే విశ్వాసం వాళ్ళకు ఉన్నది. పేపర్లు టీవీలలో వచ్చిన దాన్ని ఖండియడం జరుగుతుంది. ఈరోజు భవిష్యత్తులో మళ్ళీ కలుస్తారా? 1000 సార్లు కలుస్తాం, 100 సార్లు కలుస్తాం. తప్పేముంది? అభివృద్ధి విషయంలో కలవడం తప్పేముంది బ్రదర్? ఇదిలా ఉంటే గులాబీ పార్టీని 100 అడుగుల లోతుకు బొంద పెడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాతే ఇలా యాక్షన్ పార్ట్ మొదలవడం సహజంగానే తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. బీఆర్ఎస్లో మాత్రం పెను ప్రకంపనలే సృష్టించింది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఫ్లవర్ బొకే ఇచ్చిన ఆ నలుగురు హార్డ్ కోర్ గులాబీ నేతలే కావడంతో వీరెందుకు కలవాల్సి వచ్చింది, అధిష్టానానికి తెలియకుండా ఎందుకు కలిశారు అన్న రచ్చ సాగుతోంది. పుకార్లు పుట్టించకండి, మాకసలు పార్టీ మారే ఆలోచనే లేదు, ఇలా చెప్పుకొచ్చారే గాని కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానం మాత్రం ఇవ్వలేకపోయారు. అందుకే ఆ నలుగురు ఇచ్చిన సంజయ్షి బీఆర్ఎస్ కేడర్ని సంతృప్తి పరచలేదు. పైగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యాక ఆ నలుగురు హరీష్ను గాని కేటీఆర్ను గాని కలిసి విషయాన్ని వివరించలేదు. ముఖ్యమంత్రిని కలుస్తున్నట్లుగా అధిష్టానానికి ముందుగా సమాచారం కూడా ఇవ్వలేదట. ఈ నలుగురు మాత్రమే ఒక జట్టుగా ఏర్పడి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవడం సహజంగానే పార్టీకి ఎంతో కొంత నష్టం కలిగించక మానదు. ఇప్పటి వరకు హైకమాండ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కానీ లోపల వేడివేడి చర్చలైతే జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికలకు కౌంటౌన్ మొదలైన సమయంలో ఇలా జరగడంతో బీఆర్ఎస్ డిఫెన్స్లో పడింది. 4తో మొదలైన లెక్క 4 దగ్గరే ఆగబోదు, 40కి చేరినా ఆశ్చర్యం లేదు అంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బొకే ఇచ్చారు. దీంతో ఇక కాంగ్రెస్ ఆపరేషన్ షురూ అయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం రాజకీయంగా ప్రకంపనలు పుట్టించింది. ఇది జరిగి రోజులు కూడా గడవక ముందే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా రేవంత్ మిత్రుడు వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. వీరు దాదాపు గంట సేపుకు పైగా చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. 2009-14 ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రకాష్ గౌడ్ గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం బీఆర్ఎస్ నిర్వహిస్తున్న నేపథ్యంలో దాని పరిధిలోకి వచ్చే రాజేంద్ర నగర్ నాయకులు ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ను ప్రకాష్ గౌడ్ కలిశారు. అయితే తాను మర్యాదపూర్వకంగానే పొన్నం ప్రభాకర్ను కలిశానంటూ ప్రకాష్ గౌడ్ అప్పుడు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కలవడంపై ప్రకాష్ గౌడ్ అదే మాట వినిపిస్తున్నారు. మర్యాదపూర్వకంగానే కలిశానంటూ చెప్పారు. తన నియోజకవర్గ సమస్యలపై రేవంత్తో మాట్లాడానంటూ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలంటూ తాను కోరగా రేవంత్ సానుకూలంగా స్పందించారంటూ చెప్పారు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ను కలుస్తుండడం, అటు కాంగ్రెస్ నేతలు కూడా మరింత మంది తమకు టచ్లోకి వచ్చారని చెప్పడం రాజకీయాలను వేడెక్కిస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల మాటలకు ముందే కాంగ్రెస్ అలర్ట్ అయిందా, ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు మారతాయని భావిస్తుంటే ఇప్పుడే ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు, పార్టీలు మారుతుండడం ఆసక్తిని రేపుతుంది. 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలిస్తేనే గులాబీ పార్టీలో కంగారు మొదలవగా రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక బీఆర్ఎస్ నేత ఏకంగా ముఖ్యమంత్రితో సమావేశమై కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తూ ఉండడంతో అధికార కాంగ్రెస్ చేరికలపై దృష్టి సారించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్లోని ముఖ్య నేతలను, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులే టార్గెట్గా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. కీలక నేతలతో మంతనాలు మొదలుపెట్టింది. దీని పర్యవసానంగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన మీర్పేట్లో బహిరంగ సభ నిర్వహించి అక్కడ సీఎం సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. కేసీఆర్ కుటుంబం తనను మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు ఇంకా అనేక మంది పెద్ద నేతలు
కాంగ్రెస్లో చేరబోతున్నారు అని తీగల వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డిని కలిసే ముందు తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖను కలిశారు. తర్వాత కృష్ణారెడ్డి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటూ బీఆర్ఎస్ నేతలు అంటూ ఉంటే ధీటుగానే కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. కేటీఆర్ భ్రమంలో నుంచి బయటపడి వాస్తవంలోకి రావాలి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకం కాబోతుంది. బీజేపీతోనే మాకు పోటీ అని జోస్యం చెప్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేం గనుక గేట్లు తెరిస్తే కారు పార్టీ ఖాళీ అవడం పక్కా అనేది మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న కమెంట్. జస్ట్ వెయిట్ అండ్ సీ అని కొందరు కాంగ్రెస్ నేతలు ఆచీతూచీ స్పందిస్తే మరికొందరు మాత్రం అగ్రెసివ్ మోడ్లో దూసుకెళ్తున్నారు. మొత్తం 30 మంది మాతో టచ్లో ఉన్నారు. చిటికేస్తే చాలు లోక్సభ ఎన్నికల ముందే హస్తం గుడికి చేరిపోతారు అంటూ హాట్ స్టేట్మెంట్స్తో బీఆర్ఎస్లో హీట్ పుట్టిస్తున్నారు మరికొందరు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ఈ గేమ్ షోను తమకు అనుకూలంగా మార్చుకుని జాగ్రత్తగా గమనిస్తుంది బీజేపీ. ఇది కేవలం టీజర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అంటూ బీఆర్ఎస్పై ర్యాగింగ్ షురూ చేస్తున్నారు కమల్నాథులు. హరీష్ రావు ఇచ్చిన సిగ్నల్తోనే ఆ 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ని కలిశారని, గులాబీ పార్టీలో గ్రూపు కొట్లాట మొదలైందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కేసీఆర్ కూతురు కవిత మెదక్ ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారని, అది సుతారము ఇష్టం లేని హరీష్ రావు ఈ విధంగా తన జిల్లా ఎమ్మెల్యేలతో కౌంటర్ గేమ్ మొదలుపెట్టారని బీజేపీ ఆరోపిస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని హరీష్ రావే నేరుగా కలవడాన్ని గుర్తు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు గుర్తుకొచ్చినట్టు కనబడతా ఉంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అంటాడు, పార్టీలో కష్టపడేటోళ్ళకే గుర్తింపిస్తాం. ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది అనేది ఒకసారి హరీష్ చెప్పాలి. 20 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు హరీష్ అంటే, పార్టీలో కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు ఇస్తాం అంటే ఎన్ని రోజులు ఇవ్వలేదని ఒప్పుకోరు కదా. ఇంకో మాట చెప్తున్నాడు ఆయన, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఎన్నేళ్ల తర్వాత 2001 ఏప్రిల్ జలదృశ్యం కాడికి వెళ్ళి మొదలుకుంటే ఓడిపోయిన తర్వాత ఇవాళ కార్యకర్తలు గుర్తుకొచ్చారు, ఉద్యమకారులు గుర్తుకొస్తారు టీఆర్ఎస్ పార్టీ నాయకులకి. ఇది పూర్తిగా సిగ్గుచేటు. సీఎంను కలిసిన వారు సరే, వారంతా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమైనట్లే. మరి ఎన్నం మధుయాష్కి గౌడ్లు చెప్పినట్టు ఆ 30 మంది లెక్కేంటి అన్న చర్చ మాత్రం మొదలైంది. క్యాడర్ పరంగా సాలిడ్ బేస్ ఉన్న బీఆర్ఎస్ భూస్థాపితం కావడం అనేది జరగని పని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ముందుగానే జాగ్రత్త పడిన బీఆర్ఎస్ అగ్రనేతలు గోడ దూకే ఛాన్సున్న 12 మంది సొంత ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేసి వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి బుజ్జగింపులు చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తగ్గేదేలే అంటూ మేమనుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వైపు క్యూ కడతారని కూడా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతూ ఉండడంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసినట్లు చెప్తున్నారు. ప్రభుత్వాలు మారగానే ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు మారడం సహజం. ప్రతిపక్షంలో కూర్చోడానికి ఇబ్బంది పడే ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు ఓ రకంగా చూడటం కూడా సహజమే. గతంలో కూడా ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ నుంచి డజన్ల కొద్దీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పంచన చేరినప్పటికీ భారీ సైజ్ ఎగ్జాంపుల్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కాబోతుందా? జెమ్ జిలానీల సీజన్ టీ కప్పులో తుఫాన్లా చప్పున చల్లారబోతుందా? షరామామూలుగానే ఒక పార్టీ కింద మరొక పార్టీ గుంతలు తీసి ఎత్తుకు పై ఎత్తులు వేస్తారా? ఇలా డౌట్లతో రాబోయే రోజుల్లో యమ రంజుగా మారబోతున్నాయి తెలంగాణ రాజకీయాలు. మరోవైపు పార్టీ సమావేశాల్లో కేటీఆర్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజల తరపున గొంతుకను వినిపించడంలో దేశంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కేసీఆర్ను, బీఆర్ఎస్ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని వారు గ్రహించాలి అని హితవు పలికారు. గతంలోనూ చాలామంది ఇలాగే కేసీఆర్ను, బీఆర్ఎస్ను తొక్కేస్తామన్నారు. అలాంటి వారు ఎన్నికల్లో పోటీలోనే లేకుండా పోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇట్లా
ఒకసారి చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ చాలా మంది వచ్చిపోయినారు. రేవంత్ రెడ్డి అంటుండు 100 మీటర్ల లోపల పొంద పెడతాడు. మనం 100 మీటర్లు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, నీకంటే ముందు చాలా మంది తీసి మార్గాల్లో వచ్చారు. చాలా మందికి ఇట్లనే మాట్లాడారు, తొక్కేస్తాం, చిదిమేస్తాం, సంపేస్తాం అన్నారు. ఆ తీసి మార్గాలతోనే కాదండి, ఇలాంటి పుట్రకాంతో 100 మీటర్ల లోపల పొంద పెడతా అంటున్నావు కదా, 3 ఫీట్లు కూడా లేవు, నువ్వేడ పొంద పెడతావు కాదు, మీ అయ్యతో కూడా కాదు, ఎవరితో కాదు, ఈ గులాబీ జెండాను పొంద పెట్టుడు. ఢిల్లీ మేనేజ్మెంట్ కోటాలో సీఎం పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలనని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల అమలును తప్పించుకునేందుకు నిత్యం ఏదో ఒక అవినీతి కథ అల్లుతున్నారని కేటీఆర్ విమర్శించారు. 6 డిక్లరేషన్లు అంటూ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని, నాడు కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమవుతుందని అన్నారు. ఉచిత బస్సు పథకంతో బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకుంటున్నారని, ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోతుందని కేటీఆర్ వెల్లడించారు. ఏదైనా పథకం ప్రకటించేటప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచించి తీసుకురావాలి అని హితవు పలికారు. రెండు పార్టీల నేతలు తగ్గేదేలే అన్నట్లు విమర్శలు చేసుకుంటూ ఉంటే పార్లమెంట్ ఎన్నికలు ఇంకా ఎంత రంజుగా సాగుతాయి అన్న అనుమానం కలుగుతుంది. ఎత్తులు పై ఎత్తులతో కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఆపరేషన్ ఆకర్ష్ అంటూ రోడ్డు మీదకొస్తే తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కూడా మరింత ముదురుతుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఆ ఎన్నికల్లో అయినా ఎక్కువ సీట్లు గెలవాలి అన్న తలంపుతో టీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం ఖాయమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. తగ్గేదే లేదన్నట్టు ఇరు పార్టీలు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి పార్లమెంట్ ఎన్నికలపై పడింది. అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సతమతమవుతున్నాయి. అందుకే అధికార కాంగ్రెస్పై బీఆర్ఎస్ దూకుడు పెంచి విమర్శల బాణాలను సంధిస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని, ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం కనిపిస్తోందంటూ ఆరోపించారు. హామీల అమలు గురించి అడిగితే విమర్శలతో ఒకరు చెప్పులతో కొడతామని మరొకరు అంటున్నారంటూ దుయ్యబట్టారు. అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ నాయకులకు తొందరపాటు ఎక్కువైందని, ఎంతసేపు తమపై బురద జల్లడం ఆపేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రతిపక్షాలపైన అధికార పక్షాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ హరీష్ రావు వాపోయారు. మేం చేస్తే దండగా, మీరు చేస్తే మంచిదా అంటే వాళ్ళ నోటికి మొక్కాలిగా అన్ని రకాల అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఇలా విషయాలు అర్థమవుతున్నాయి, ఒకటొకటిగా ప్రజలకు అర్థమవుతున్నాయి. అందువల్ల మనం చాలా కష్టపడ్డ పార్టీ మనది. ఏమి కానే కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మనతో ఉన్నాడు కాదా? ఇవాళ నమ్మిందా కేసీఆర్ తెలంగాణ తెస్తా అంటే? కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కనుకనే ఈ రేవంత్ రెడ్డి అంటే అని ఇలా ముఖ్యమంత్రి అంటే లేకపోతే నేను అవుతుండే ఆంధ్రప్రదేశ్లో. అది కేసీఆర్ పెట్టిన భిక్ష కదా. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు 5రా, మళ్ళా కదా చంద్రబాబు నాయుడు ఉంటుండే కదా, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుండే కావచ్చు. ఇవాళ తెలంగాణ వస్తేనే కదా నువ్వు, అది కేసీఆర్ పెట్టిన భిక్షని. కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 13 హామీలున్నాయని, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వాటన్నింటినీ అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తమకు ఓపిక ఉందని, ప్రజల కోసం ప్రశ్నిస్తామంటూ తెలిపారు. ప్రతిపక్షాలపై బురద జల్లడంపైన, కుట్రలు చేయడంపైన దృష్టి పెట్టారంటూ ఆరోపించారు. గెలిచిన వాళ్లకు కొంత ఓపిక ఉండాలని, ప్రతిపక్షాలను కూడా కలుపుకుపోయేలా ఉండాలంటూ తెలిపారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే దుందుడుకు స్వభావంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల ఉపయోగించే భాష అలాగే ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెబుతారన్నారు. మిగిలిన బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాము కేవలం హామీలు అమలు చేయాలని కోరుతున్నామని హరీష్ రావు అంటున్నారు. మార్చి 17వ తేదీకి 100 రోజులు పూర్తవుతుందని, అంతలోపు ఎన్నికల కోడ్ వస్తుందంటూ తెలిపారు. మహిళల విషయంలో ఒకే హామీ అమలు చేసి అన్ని హామీలు చేశామంటే ఎలా అంటూ ప్రశ్నించారు.
ఇక నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని, ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఇప్పటికైనా వివరణ ఇవ్వాలంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అడిగారు. ఎన్నికల కోడ్కు ముందే హామీలు అమలు చేయకపోతే దాటవేసినట్లేనంటూ చెప్పుకొచ్చారు. ఆ 420 హామీలు ఉన్నాయి కదా, వాళ్ళు 6 హామీలు అంటారు. 6 కాదు, 420 హామీలు ఉన్నాయి. 420 ఉన్నాయి. ఆ 420ని మీరు ప్రజల్లో చర్చ పెట్టాలి. 6లో కూడా 6 లేవు, 13 ఉన్నాయి. ఇప్పుడు 2 చేసినామని ఒక అబద్ధం ఆడుతుండ్రు. మరి ఊకునేది లేదు, గట్టిగా వీళ్ళని పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ప్రజల పక్షాన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు కూడా నమ్మకం కలుగుతా ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా మీరు ఒక్కొక్కరు కూడా కష్టపడి మెదక్లో మనం ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. అప్పట్లో దావోస్ పోయి మన కేటీఆర్ గారు పెట్టుబడులు తెస్తే దావోస్ పోవు దండగా పైసలు ఖరాబ్ అన్నారు. మరి ఇప్పుడు ఇద్దరు పోయిరా లేదా వీళ్ళు గుంపు మేస్త్రి గిట్ట? మరి మీరు ఎందుకు పోయిన మీరు దండగా అన్నట్ట? మరి మేం చేస్తే దండగా, మీరు చేస్తే మంచిదా? అంటే వాళ్ళ నోటికి మొక్కాలిగా అన్ని రకాల అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసింది. ఇలా కేటీఆర్తో పాటుగా హరీష్ రావు కూడా విమర్శలు గుప్పించడంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. కేటీఆర్ చేసిన ట్వీట్ మరింత హీట్ పుట్టించింది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఎమ్మెల్యే కేటీఆర్కు మైండ్ బ్లాంక్ అయిందని, కేటీఆర్ విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని, అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారని, మీ అహంకారమే మీ ఓటమికి కారణం, 9 ఏళ్లు గడియల పరిపాలన కొనసాగింది, ఇప్పుడు కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం లేదు, మా గురించి మాట్లాడే ముందు కేటీఆర్ ఆలోచించుకోవాలి, ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు, ప్రజలు మా వైపే ఉన్నారు అంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కనీసం విధి విధానాలు కూడా రూపొందించుకోకుండా ఈ రకంగా దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ పార్టీ అదే అంటున్నా, అలాది ఎంతసేపు కూల్చడం కాల్చడం ఇట్లాంటి పనులే తప్ప రాష్ట్రాన్ని నిలబెట్టింది ఎక్కడుంది? వాళ్ళు ఎంతసేపు ఇక్కడటువంటి సంపద అంతా దోచుకోవడం, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ సొంత ప్రయోజనాలకు, వాళ్ళకి నచ్చిన పథకాలకు వాడుకోవడం, పథకాల పేరు మీద కమిషన్లు పొందడం తప్ప ఇంకేం చేసిర్రు? కాబట్టి ఇంత దుర్మార్గం అంటే ఒక రాజ్యాంగం ద్వారా అంటే ఒక ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కడుపు మంట ఎంత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రజల కోసం కాదు, వాళ్ళు పదవులు లేకుంటే 10 రోజులు కూడా బతకలేకపోతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని అధిగమించిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల బరిపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాలను ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకుంటోంది, అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. లోక్సభ నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. 2-3 తప్ప అన్ని లోక్సభ నియోజకవర్గాలపైన సమీక్షలు పూర్తి చేసింది. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడానికే కేటీఆర్ కాంగ్రెస్ పై దూకుడు పెంచారు. తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టినప్పటికీ నీచ మానవులు తమ వెనుకటి గుణాన్ని మార్చుకోవట్లేదంటూ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి 50 రోజులైనప్పటికీ ఇంకా తమపైనే ఆడిపోసుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. చేతనైతే 420 మోసపూరిత హామీలను నెరవేర్చండి అంటూ డిమాండ్ చేశారు. ఇలా ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోంది. మరోపక్క కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసేలా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్లోకి టచ్లోకి వస్తుండటంతో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5గురు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. వారంతా మర్యాదపూర్వకంగా కలిశామని చెబుతున్నా బీఆర్ఎస్ను వీడడానికి వారు సిద్ధమయ్యారన్న ప్రచారం సాగుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి రాజకీయాలు ఇంకా ఎలా మలుపు తిరుగుతాయన్న భయం అందరిలోనూ పట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారన్న సంకేతాలు, వ్యాఖ్యలతో తమను గులాబీ పార్టీ నేతలే రెచ్చగొట్టారంటూ కాంగ్రెస్ సీనియర్లు కామెంట్ చేస్తున్నారు. అయినా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ అంటున్న నేతలు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు కాక తప్పదంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా మరో పరీక్ష రాజకీయ పార్టీలకు ఎదురుగా ఉంది. అదే పార్లమెంట్ ఎన్నికలు. లోక్సభతో కలిపి ఎన్నికలు వద్దనుకున్న కేసీఆర్ గతంలో 6 నెలల ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతం కంటే బీజేపీ మెరుగ్గా ఉంది. జాతీయ స్థాయి అంశాలపై ఓటింగ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ అంశాలు వెనకబడిపోతున్నాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి జాతీయ అంశాలపై ఓటింగ్ జరగడంతో బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కూడా 3 సీట్లు గెలుచుకుంది. బీఆర్ఎస్ 9 సీట్లకే పరిమితమైంది. ఈసారి బీఆర్ఎస్ అధికారంలో లేదు. అప్పటికన్నా బీజేపీ ఏమో ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీకి ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది.
రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగించడం అంత తేలికైన విషయం కాదు. అసలు బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోలింగ్ సాగితే బీఆర్ఎస్ ఘోరమైన ఫలితాన్ని చూడాల్సి వస్తుంది. అందుకే నిత్యం వార్తల్లో ఉండేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చెలరేగిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకే స్థానిక క్యాడర్ కాంగ్రెస్ బాట పడుతుంది అంటున్నారు. మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో ఉన్న క్యాడర్ అంతా కాంగ్రెస్ వైపు పరుగులు పెడుతున్నారు. వాటిని ఆపడం బీఆర్ఎస్ పెద్దలకు సాధ్యం కావడం లేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది వాటి బర్నింగ్ పాయింట్. మళ్ళీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ PRK న్యూస్.